విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ పై ఆ దేశం స్పందించింది. వ్యాప్తిని తక్కువ చేసే ప్రయత్నం చేసింది. ఈ వైరస్ కారణంగా ఆసుపత్రిలో రద్దీ పెరిగిందని వస్తున్న నివేదికలను తోసిపుచ్చింది. శీతాకాలంలో వచ్చే ఈ శ్వాసకోశ వ్యాధుల తీవ్రత గత ఏడాదితో పోలిస్తే తక్కువగానే ఉందని పేర్కొంది. విదేశీయులు తమ దేశంలో పర్యటించడం సురక్షితమేనని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉత్తరార్ధగోళంలో శీతాకాలంలో ఈ ఇన్ఫెక్షన్లు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని, వ్యాధుల తీవ్రత తక్కువగానే కనిపిస్తోందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే తక్కువ స్థాయిలోనే వ్యాప్తిలో ఉందని, చైనా పౌరులతో పాటు ఇక్కడున్న విదేశీయుల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం శ్రద్ధ చూపుతోందని భరోసా ఇస్తున్నామని తెలిపింది. శీతాకాలంలో ఈ వ్యాధుల నిర్మూలన, నియంత్రణకు సంబంధించి నేషనల్ డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. మరోవైపు చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తి భారీ స్థాయిలో ఉందని పేర్కొంటూ అనేక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తిలో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.